ఇప్పుడు మనం కృష్ణా నదికి సంబంధించిన విషయాలు డిస్కషన్ చేద్దామండి. కృష్ణా కృష్ణా నదికి సంబంధించిన విషయాలు చూడండి. ద రివర్ కృష్ణ. ఈ యొక్క కృష్ణా నదికి సంబంధించిన విషయాలు కృష్ణా నదికి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసే ముందు ముఖ్యంగా ఏంటంటే, కృష్ణా నది ఎక్కడ జన్మించింది, వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ కృష్ణా రివర్. మెయిన్ సోర్స్ వచ్చేసి ఎక్కడ అంటే, ద మెయిన్ సోర్స్ ఆఫ్ కృష్ణా రివర్, కృష్ణా నది యొక్క జన్మస్థలం. ద మెయిన్ సోర్స్ ఆఫ్ కృష్ణా రివర్ అన్నప్పుడు మనం ఏం చెప్పాలండి? ద మెయిన్ సోర్స్ ఆఫ్ కృష్ణా రివర్ అన్నప్పుడు మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ఘాట్ అండి. మహాబలేశ్వర్ ఘాట్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో మహాబలేశ్వర్ ఘాట్ అనేది ఉంటుంది. ఈ మహాబలేశ్వర్ ఘాట్ వద్ద జన్మించిన నదే కృష్ణా నది. మహాబలేశ్వర్ ఘాట్, మహాబలేశ్వర్ ఘాట్ అనే ప్రదేశం వద్ద జన్మించింది. మహాబలేశ్వర్ ఘాట్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ఘాట్ అనే ప్లేస్ వద్ద జన్మించిందండి. మహాబలేశ్వర్ ఘాట్ ఇన్ మహారాష్ట్ర. ఎస్, రివరు ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇలా అండి, ఇది దక్షిణ భారతదేశం ఇలా ఉంటే, ఇవి మహారాష్ట్ర వెస్టర్న్ ఘాట్స్ అండి. ఇవి ఇలా ఉంటాయి పర్వతాలు, వెస్టర్న్ ఘాట్స్. ఇక్కడ ఆరిజిన్ అయిన తర్వాత రివర్ ఎలా ఫ్లో అవుతుందంటే, ఇలా ఫ్లో అయి తర్వాత ఇలా రెండు భాగాలుగా విడిపోయి మళ్ళీ ఫైనల్గా ఇలా బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో కలుస్తుందండి. బే ఆఫ్ బెంగాల్లో ఇలా కలిసిపోతుంది. కాబట్టి ఆరిజిన్ ప్లేస్ ఎక్కడండి? మహాబలేశ్వర్ ఘాట్ ఇన్ మహారాష్ట్ర. మహాబలేశ్వర్ ఘాట్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో మహాబలేశ్వర్ ఘాట్ వద్ద జన్మించింది. ఎస్, చూడండి, ఇది ఈ ప్లేస్ మహాబలేశ్వర్ ఘాట్. ఇది మహాబలేశ్వర్ ఘాట్ ఏ రాష్ట్రాల గుండా అండి? ముఖ్యంగా ఏ రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుందంటే, వన్ ఈజ్ మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత తెలంగాణ, తెలంగాణ తర్వాత ఏ రాష్ట్రాల గుండా అండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుంది. ఇట్ ఫ్లోస్ త్రూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఎన్ని కిలోమీటర్లు ఫ్లో అవుతుందంటే 1400 కిలోమీటర్స్ అండి. 1400 కిలోమీటర్ల పొడవున ప్రవహించే ముఖ్యమైనది 1400 కిలోమీటర్స్. 1400 కిలోమీటర్లు పొడవున ప్రవహిస్తుందండి. 1400 కిలోమీటర్స్. ఎన్ని కిలోమీటర్లు? 1400 కిలోమీటర్స్ పొడవున ప్రవహిస్తుంది. మరి ఇక్కడ చూసారా, ఇలా ఫ్లో అయ్యేటప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నది ఏమైందండి? స్ప్లిట్ ఇంటూ 2 పార్ట్స్, రెండు భాగాలుగా విడిపోయింది. చూడండి, ఇలా 2 పార్ట్స్గా ఏర్పడలేదా? దీన్ని ఏమంటారంటే దివిసీమ అంటారండి. ఏమంటారండి? దివిసీమ. ఐలాండ్ అనమాట, రివర్ ఐలాండ్ ఇది. దివిసీమ అనేది అలా ఏర్పడింది. వన్ ఈజ్ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుంది. మరి ఏపీలో వచ్చేసి విజయవాడకి 63 కిలోమీటర్లు, 63 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ విజయవాడ అండి. 63 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ విజయవాడ. 63 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ విజయవాడ. విజయవాడకి 63 కిలోమీటర్ల దూరంలో, 63 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ విజయవాడ. విజయవాడకి 63 కిలోమీటర్ల దూరంలో ఈ ప్లేస్ వచ్చేసి ఏంటంటే, విజయవాడకి 63 కిలోమీటర్ల దూరంలో ఈ ప్లేస్ని ఏమంటారంటే పుల్లిగడ్డ అంటారండి. పుల్లిగడ్డ అనే ప్లేస్ వద్ద ఏమవుతుందంటే రెండు పాయలుగా విడిపోయింది. ఒక రివర్ ఐలాండ్గా ఏర్పడింది. ఆ రివర్ ఐలాండ్ని ఏమన్నారంటే దివిసీమ అన్నారండి. దివిసీమ అన్నారు. కాబట్టి ద రివర్ స్ప్లిట్ ఇంటూ 2 పార్ట్స్ నియర్ పుల్లిగడ్డ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్. 63 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ విజయవాడ. 63 కిలోమీటర్ల దూరంలో పుల్లిగడ్డ అనే ప్లేస్ వద్ద నది రెండు పాయలుగా విడిపోయింది. స్ప్లిట్ ఇంటూ 2 పార్ట్స్ నియర్ పుల్లిగడ్డ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్. ఇక్కడ రివర్ ఐలాండ్ దివిసీమ అనేది ఒక రివర్ ఐలాండ్ ఏర్పడిందండి. ఓకేనా? ఇది ఇలా విషయాలు. ఈ మరి యొక్క దివిసీమ ఫ్లడ్ ఎప్పుడు వచ్చిందని క్వశ్చన్ అడిగితే, దివిసీమ ఫ్లడ్స్, దివిసీమలో వరదలు, భారీ వరదలు, హ్యూజ్ ఫ్లడ్స్ అంటే భారీ వరదలు వచ్చాయండి.
హ్యూజ్ ఫ్లడ్స్ హ్యూజ్ ఫ్లడ్స్ అకర్డ్ ఇన్ 1977 నవంబర్ 15th. 1977 నవంబర్ 15వ తారీఖున ఈ యొక్క దివిసీమ ఫ్లడ్స్ వచ్చాయండి. కాబట్టి దివిసీమ ఫ్లడ్స్ ఎప్పుడండి? 1977 నవంబర్ 15th. ద హ్యూజ్ ఫ్లడ్స్ వర్ హ్యాపెండ్ ఇన్ 1977 నవంబర్ 15th. అంటే 1977 నవంబర్ 15వ తారీఖున దివిసీమ ఫ్లడ్స్ వచ్చాయి, నవంబర్ 15th. ఓకేనండి, ఇది ఇలా విషయాలు. ఇక్కడ చూసారా ఈ ప్లేస్, ఇదేంటండి? ఇది బే ఆఫ్ బెంగాల్, ఇది బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం. బంగాళాఖాతంలో కలుస్తుంది కదా. ఇక్కడ కలిసే ప్రదేశం ఎక్కడ అంటే ఈ ప్లేస్ ఏంటంటే, ఈ ప్రదేశాన్ని ఏమంటారండి? అంశల దీవి అనే ప్రదేశం వద్ద, అంశల దీవి అనే ప్లేస్ వద్ద కలుస్తుందండి. అంశల దీవి అనే ప్లేస్ వద్ద మెర్జ్ విత్ బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో కలిసిపోతుంది. నది ముఖద్వారం. మనకు గతంలో ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. కృష్ణానది ముఖద్వారం అన్నప్పుడు అంశల దీవి ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్. మరి కృష్ణానది జన్మించే స్థలం ఎక్కడ అంటే మహాబలేశ్వర్ ఘాట్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ఘాట్ వద్ద జన్మించే నదే కృష్ణానది. కలిసే ప్రదేశం ఎక్కడ అండి? అంశల దీవిది. ఇక్కడ ఆరిజిన్ అయింది, ఇక్కడ పుట్టింది, ఇక్కడ సముద్రంలో కలిసిపోయింది. మధ్యలో ఎన్ని రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుంది? మహారాష్ట్రలోను, కర్ణాటకలోను, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఎన్ని కిలోమీటర్లు అండి? 1400 కిలోమీటర్స్ ఫ్లో అవుతుంది, 1400 కిలోమీటర్లు. కలిసే ప్రదేశం ఎక్కడ అంటే ఏ ప్లేస్ అండి? అది అంశల దీవి. మరి ఇక్కడ నది ఏమైంది? 2 పాయలుగా విడిపోయింది. ఏ ప్లేస్ వద్ద 2 పాయలుగా విడిపోయింది అని క్వశ్చన్ అడిగితే స్ప్లిట్ ఇన్ టు 2 parts నియర్ పులిగడ్డ. ఇక్కడ ఒక ఐలాండ్ ఏర్పడింది. ఆ ఐలాండ్ని ఏమంటారంటే దివిసీమ అంటారు. దివిసీమ ఫ్లడ్స్ ఎప్పుడు వచ్చాయంటే ద హ్యూజ్ దివిసీమ ఫ్లడ్స్ అనేవి 1977 నవంబర్ 15th దివిసీమ ఫ్లడ్ వచ్చింది. ఇది మీరు ఇలా విషయాలు టోటల్గా ఇది విషయం ఉంది. తర్వాత నెక్స్ట్ ఏం మనం డిస్కషన్ చేయాలి అంటే, ఇప్పుడు డిస్కషన్ చేయాల్సిన అంశం కృష్ణా నదిపై నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టులు ఏమున్నాయి అనే దానిపై మనం డిస్కషన్ చేయాలి. మరి కృష్ణా నదిపై ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు వచ్చేసి ఏమున్నాయో ఒకసారి చూడండి. కృష్ణా నదిపై ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, నీటిపారుదల ప్రాజెక్టులండి. కృష్ణా నదిపై ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు. ఈ కృష్ణా నదిపై ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు వచ్చేసి ఏమున్నాయి అని క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఇలా డిస్కషన్ చేయాలండి. కృష్ణా నదిపై ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులో ముఖ్యంగా ఇప్పుడు 1 by 1 చెప్పుకుంటా వెళ్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ కర్ణాటక గురించి డిస్కషన్ చేద్దామండి. కర్ణాటక రాష్ట్రంలో కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులు ఏమున్నాయంటే 1 is ఆల్మట్టి డ్యామ్ అండి. ఆల్మట్టి డ్యామ్. ఏం డ్యామ్ ఇది? ఆల్మట్టి డ్యామ్. రెండవది నారాయణపూర్. 1 is ఆల్మట్టి డ్యామ్, నెంబర్ 2 is నారాయణపూర్. 1 is ఆల్మట్టి డ్యామ్, రెండవది నారాయణపూర్ అండి. ఇవి కర్ణాటక రాష్ట్రంలో. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆల్మట్టి డ్యామ్ ఇది డిస్ప్యూట్ ప్రాజెక్ట్ అండి, వివాదాస్పదమైన నీటిపారుదల ప్రాజెక్ట్. ఏ రాష్ట్రాల మధ్య ఆల్మట్టి డ్యామ్ వివాదాస్పదం అంటే 1 is కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైందే ఈ యొక్క ఆల్మట్టి డ్యామ్. కాబట్టి ఆల్మట్టి డ్యామ్ అనేది ఆల్మట్టి నీటిపారుదల ప్రాజెక్ట్. ఆల్మట్టి డ్యామ్ ఇది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన నీటిపారుదల ప్రాజెక్ట్. ఏం సార్, ఎందుకు వివాదాస్పదమైంది? జనరల్గా యాజ్ పర్ కృష్ణా ట్రిబ్యునల్, కేటీ అంటే కృష్ణా ట్రిబ్యునల్ అంటారు. కృష్ణా ట్రిబ్యునల్ ప్రకారం దీని హైట్ వచ్చేసి ఎంత ఉండాలి అంటే 519 feet, 519 అడుగులండి. 519 feet, 519 ఉండాలి. ఎవరి ప్రకారం? యాజ్ పర్ కేటీ అంటే కృష్ణా ట్రిబ్యునల్.
మరి కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసిందంటే 519కి బదులు 593 ఫీట్ చేసిందండి. 593 అడుగులు చేసేసింది. 593 ఫీట్స్ 593 అడుగులు చేసిందండి. 593 ఫీట్స్. అందువల్ల ఇది ఏమైందంటే కాంట్రవర్షియల్. ఇట్ ఈస్ ఎ డిస్ప్యూట్. ఇది వివాదాస్పదమైన ప్రాజెక్టుగా మారిపోయింది. మరి 19 ఫీట్స్ నుంచి 93 చేస్తే వాటర్ అంతా అక్కడే కర్ణాటకలో ఆగిపోతుంది. కింద ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏమైతాయండి డెజర్ట్ అయిపోతది. కాబట్టి ఇట్ ఈస్ ఏ కాంట్రవర్షియల్, ఇట్ ఈస్ ఏ డిస్ప్యూట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ బిట్వీన్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైంది ఏదంటే ఈ యొక్క ఆల్మట్టి డ్యామ్. ఎందుకంటే యాజ్ పర్ కృష్ణా ట్రిబ్యునల్ ప్రకారం దాని యొక్క హైట్ ఎంత అంటే 519 ఫీట్స్. మరి కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసింది 593 ఫీట్స్ హైట్ పెంచేసింది. మరి అందువల్ల ఇది ఏంటంటే దట్స్ వై ఇట్ ఈస్ ఏ కాంట్రవర్షియల్, ఇట్ ఈస్ ఏ డిస్ప్యూట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ బిట్వీన్ కర్ణాటక, ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, రెండవది నారాయణపూర్ అన్నం. దీనికి సంబంధించి ఏం లేదండి, క్లియర్. నంబర్ 2 ఇప్పుడు చూడండి. కర్ణాటక తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏమున్నాయో ఒకసారి చూద్దామండి. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి కొన్ని మరి మెయిన్ చెప్పేద్దాం, ఎందుకంటే చిన్న చిన్నవి చెప్పొద్దండి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ఏమున్నాయి అని క్వశ్చన్ అడిగితే, తెలంగాణ రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో వన్ ఈజ్ జురాలా మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అండి. జురాలా మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది ఒకటి. జురాలా మల్టీపర్పస్ ప్రాజెక్ట్ తెలంగాణలో కృష్ణా నదిపై. నెక్స్ట్ వన్ కోయల్ సాగర్ అండి. కోయల్ సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఒకటి జురాలా, నంబర్ 2 ఈజ్ కోయల్ సాగర్ తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏది అంటే కోయల్ సాగర్ ఒకటి, జురాలా ఒకటి, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. కాబట్టి ఒకటి జురాలా, నెంబర్ 2 వచ్చేసి కోయల్ సాగర్, మూడవది వచ్చేసి ఏంటంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్. ఏ నదిపై అండి? కృష్ణా నదికి సంబంధించి. ఏ రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్రంలో. ఓకేనా అండి? ఎస్. ఇంకా చూడండి, వీటి తర్వాత ఇంకా మనం ఏం డిస్కషన్ చేయొచ్చు అంటే, మరి ఏపీలో ఏమున్నాయి సార్ అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా నదిపై వన్ ఈజ్ ప్రకాశం బ్యారేజ్ ఆర్ కృష్ణా బ్యారేజ్. కృష్ణా బ్యారేజ్ అంటారు. ఒకటి విజయవాడకు దగ్గరలో ఉండేది. ప్రకాశం బ్యారేజ్ ఆర్ కృష్ణా బ్యారేజ్ అనేది వన్ ఈజ్ ప్రకాశం బ్యారేజ్ ఆర్ కృష్ణా బ్యారేజ్. ఓకే. ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే పులిచింతల నీటిపారుదల ప్రాజెక్ట్ ఒకటి. ఇవి ఏపీలో ఉన్నాయండి. ఈ పులిచింతలనే ప్రస్తుతం ఏమంటారంటే కేఎల్ రావు పులిచింతల నీటిపారుదల ప్రాజెక్ట్ అంటారండి. కేఎల్ రావు పులిచింతల నీటిపారుదల ప్రాజెక్ట్ అని కూడా అంటారు. కాబట్టి ఏపీలో కృష్ణా నదిపై ప్రకాశం ఆర్ కృష్ణా బ్యారేజ్. రెండవది వచ్చేసి ఏంటంటే పులిచింతల ఇరిగేషన్ ప్రాజెక్ట్. పులిచింతల వచ్చేసి ఏంటంటే దీన్నే ప్రస్తుతం ఏమంటారంటే నవ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కేఎల్ రావు పులిచింతల నీటిపారుదల ప్రాజెక్ట్ అంటారు. కేఎల్ రావు పులిచింతల నీటిపారుదల ప్రాజెక్ట్ అంటారు. ఇవే అండి ముఖ్యంగా. ఏపీలో ప్రకాశం ఆర్ కృష్ణా బ్యారేజ్, రెండవది పులిచింతల. ఈ పులిచింతలనే కేఎల్ రావు పులిచింతల ఇరిగేషన్ ప్రాజెక్ట్. తెలంగాణ రాష్ట్రంలో జురాలా, కోయల్ సాగర్, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్. ఇవి బాగానే ఉన్నాయి. ఇవి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మీకు ఇంకొక మంచి మాట చెప్తానండి. ఇంకొక విషయం చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉమ్మడి భాగస్వామ్యంలో ఉన్న ప్రాజెక్టులు. ఉమ్మడి భాగస్వామ్యం అంటే జాయింట్ ఓన్డ్ అంటారు. ఉమ్మడి భాగస్వామ్యంలో ఉన్న ప్రాజెక్టులు ఏమున్నాయో ఒకసారి మనం చూద్దామండి. ఉమ్మడి భాగస్వామ్యంలో ఉన్న ప్రాజెక్టులు ఏవి అని క్వశ్చన్ అడిగితే
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉమ్మడి భాగస్వామ్యంలో ఉన్న ప్రాజెక్టులు ఏవో ఒకసారి చూద్దాం. ఓకేనండి. వెరీ 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 ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉమ్మడి భాగస్వామ్యంలో ఇందాక చెప్పినవి ఏపీ తెలంగాణ చెప్పాను, సపరేట్ ఎవరి వాళ్ళకి అవి. కానీ రెండు కలిసి ఏర్పాటు చేసుకున్న ప్రాజెక్టుల గురించి మనం డిస్కషన్ చేయాలి. ఓకేనండి. కాబట్టి జాయింట్ ఓన్డ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు కలిసి ఉమ్మడి భాగస్వామ్యంలో నిర్మించిన ప్రాజెక్టులు, ఉమ్మడి భాగస్వామ్యంలో ఉన్న నిర్మించిన కాదు, ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి ఉమ్మడి భాగస్వామ్యంలో ఉన్న ప్రాజెక్టులు వచ్చేసి ఏవి అంటే, ఒకటి చూడండి, ఒకటి ఫస్ట్ వన్ శ్రీశైలం. ఏంటండి? వన్ ఈజ్ శ్రీశైలం. శ్రీశైలం నీటిపారుదల ప్రాజెక్ట్. శ్రీశైలం మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఏం ప్రాజెక్ట్ అండి? శ్రీశైలం మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఈ యొక్క శ్రీశైలం మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని ఎక్కడ ఏర్పాటు చేశారు, ఏంటి, దీని యొక్క విషయం ఏంది అనేది ఒకసారి డిస్కషన్ చేద్దామండి. ఈ యొక్క శ్రీశైలం మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని ఎక్కడ ఏర్పాటు చేశారండి? ఇది కర్నూలు జిల్లాలో, జనరల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా బోర్డర్లోను, కర్నూలు. నెక్స్ట్ వన్ నాగర్ కర్నూల్, తెలంగాణ రాష్ట్రం. నాగర్ కర్నూల్, కర్నూల్ అండ్ నాగర్ కర్నూల్, కర్నూల్ అండ్ నాగర్ కర్నూల్. కర్నూలు వచ్చేసి ఎక్కడండి? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్. నాగర్ కర్నూల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం. అంటే రివర్ ఇలా ఫ్లో అయ్యేటప్పుడు ఇదేమో ఏపీ అయితే ఇది వచ్చేసి తెలంగాణ అండి. రివర్ ఇలా ఫ్లో అయ్యేటప్పుడు ఇక్కడ ఏం చేశారంటే ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు చూడండి, ఇలా ఏర్పాటు చేశారు. ఇలా నది ఇలా ఫ్లో అవుతుంది. ఇలా ఫ్లో అయ్యేటప్పుడు బోర్డర్లో ఇటు ఏపీ, ఇటు తెలంగాణ. ఏపీలో కర్నూలు, ఇటువైపు నాగర్ కర్నూలు. ఎక్కడండి ఇది? నల్లమల అడవుల్లో, నల్లమల రేంజెస్, నల్లమల ఫారెస్ట్, నల్లమల అడవుల్లో. కరెక్ట్ లొకేషన్ ఎక్కడంటే శ్రీశైలం అనే ప్రదేశం వద్ద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీశైలం, ఈ కర్నూలు జిల్లాలోని శ్రీశైలం అనే ప్లేస్ వద్ద ఈ ప్రాజెక్టుకి నిర్మాణం అనేది స్టార్ట్ అయింది. ఇది జనరల్గా ఎప్పుడు ఫౌండేషన్ వచ్చేసి ఎప్పుడు వేస్తారంటే, దీనికి ఫౌండేషన్ శంకుస్థాపన, ఈ యొక్క శంకుస్థాపన వచ్చేసి ముఖ్యంగా 1963వ సంవత్సరంలో జరిగిందండి. 1963, 1963 జూలై 24వ తారీఖున, జూలై 24న దీనికి శంకుస్థాపన. ఎవరు చేశారు శంకుస్థాపన? నాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అండి. నాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది శ్రీశైలానికి. జనరల్గా శ్రీశైలం వచ్చేసి ప్రస్తుతం దీన్ని ఏమంటారంటే నీలం సంజీవరెడ్డి సుజల సాగరం అంటారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలండి మీరు. నీలం సంజీవరెడ్డి సుజల సాగరం. ఏం సాగరం? నీలం సంజీవరెడ్డి, నీలం సంజీవరెడ్డి సుజల సాగరం, నీలం సంజీవరెడ్డి సుజల సాగరం అని పిలుస్తారు. ప్రస్తుతం శ్రీశైలం ఏమంటారంటే నీలం సంజీవరెడ్డి సుజల సాగరం నీటిపారుదల ప్రాజెక్ట్ అంటారండి. నీలం సంజీవరెడ్డి. ఎవరు నీలం సంజీవరెడ్డి? మరి అనానిమస్గా అంటే ఏకగ్రీవంగా, జనరల్గా రాష్ట్రపతిగా పనిచేస్తాడని ఏకగ్రీవంగా ఎవరైనా అంటే నీలం సంజీవరెడ్డి. ఈ యొక్క నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ జిల్లాలో ఒకటైన అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి అండి నీలం సంజీవరెడ్డి. కాబట్టి నీలం సంజీవరెడ్డి సుజల సాగరం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నీలం సంజీవరెడ్డి సుజల సాగరం అంటారు శ్రీశైలం. ఓకేనండి, ఇది ఇలా విషయాలు. ఇంకొకటి ఏంటంటే నాగార్జున సాగర్. ఇప్పుడు ఇది తీసేద్దామండి. ఏపీ అండ్ టిఎస్ ఉమ్మడి భాగస్వామ్యంలో ఉన్న ప్రాజెక్టులు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నాగార్జున సాగర్. ఏంటంటే ఇది నాగార్జున సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. నాగార్జున సాగర్
నాగార్జున సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది ఇంకొకటి. ఈ నాగార్జున సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ గురించి ఒకసారి మనం డిస్కషన్ చేస్తే, ఈ యొక్క నాగార్జున సాగర్ నీటిపారుదల ప్రాజెక్ట్, నాగార్జున సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఎక్కడ ఏర్పాటు చేశారండి దీన్ని? నాగార్జున సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసిన ప్లేస్ ఎక్కడంటే నల్గొండ జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలోని నందికొండ అనే ప్రదేశం వద్ద అండి. నల్గొండ జిల్లాలోని నందికొండ, ఏం కొండ? నల్గొండ జిల్లాలోని నందికొండ అనే ప్రదేశం వద్ద ఏర్పాటు చేయడం జరిగిందండి. కాబట్టి నల్గొండ జిల్లాలోని నందికొండ అనే ప్రదేశం వద్ద, అంటే ఇక నందికొండ అనే ప్రదేశం వద్ద ఇదేంటంటే ఒకప్పుడు ఇక్ష్వాకుల క్యాపిటల్ అండి ఇది. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇక్ష్వాకు డైనస్టీ, ఇక్ష్వాకుల రాజధాని. విజయపురి అనే వాళ్ళు ఆ రోజుల్లో, విజయపురి. ఇక్ష్వాకుల క్యాపిటల్ నందికొండ అనే ప్లేస్ వద్దనే ఈ యొక్క నాగార్జున సాగర్ నీటిపారుదల ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది నల్గొండ జిల్లాలో. మరి శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ ఎప్పుడు వేశారండి దీనికి? ఫౌండేషన్ చూడండి, శంకుస్థాపన ఎప్పుడు జరిగింది అంటే ఫౌండేషన్ స్టోన్ వచ్చేసి 1955. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. గతంలో ఎస్ఐ ఎగ్జామినేషన్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ పడ్డాయి. 1955 డిసెంబర్ 10న యొక్క నాగార్జున సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. 1955 డిసెంబర్ 10th, 1955 డిసెంబర్ 10వ తారీఖున, 1955 డిసెంబర్ 10న. మరి ముఖ్యంగా ఏ పంచవర్ష ప్రణాళిక అండి ఇది? ఫస్ట్ 5-year ప్లాన్. ఫస్ట్ 5-year ప్లాన్, మొదటి పంచవర్ష ప్రణాళికా కాలం. ఫస్ట్ 5-year ప్లాన్ అంటే మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో దీనికి శంకుస్థాపన జరిగింది 1955 డిసెంబర్ 10న. కాబట్టి మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో 1955 డిసెంబర్ 10న దీనికి శంకుస్థాపన జరిగింది. ఎవరు చేశారు శంకుస్థాపన? ఇట్ వాజ్ ఫౌండెడ్ బై జవహర్లాల్ నెహ్రూ. దీనికి జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేయడం జరిగిందండి. ఎవరు చేశారు? నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చేశారు. శంకుస్థాపన ఏమో 1955 డిసెంబర్ 10th. కానీ ఇది ఎప్పుడు ఇట్ వాజ్ ఇనాగ్యురేటెడ్ బై శ్రీమతి ఇందిరాగాంధీ దీన్ని ఇనాగ్యురేషన్ చేశారు. శంకుస్థాపన ఏమో తండ్రి చేశాడు, డాటర్ ఏం చేశారండి? ఇక ఇనాగ్యురేషన్ చేసింది. ఇనాగ్యురేషన్ అంటే ప్రారంభోత్సవం, అంటే పూర్తి అయిపోయింది. ఎప్పుడు పూర్తి చేశారు దీన్ని? ఎప్పుడు ప్రారంభోత్సవం అంటే 1967, 1967వ సంవత్సరంలో అండి. 1967లో చూడండి ఎంత టైం తీసుకున్నదో. 1955లో శంకుస్థాపన చేస్తే 1967లో ఇట్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ 1967. 1967 నాటికి కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఎంత టైం తీసుకుంది అండి ఇది? 12 years, 12 సంవత్సరాలు టైం తీసుకున్నది చూడండి, 12 సంవత్సరాలు. మరి అదే మట్టి కట్ట అంటే మడ్డుకు సంబంధించి, అంటే మట్టి కట్ట కానీ అలా అయితే తొందరగా కంప్లీట్ అయ్యేది, కాంక్రీట్ ఆనకట్ట అయితే. కానీ ఇది ఎంత టైం తీసుకుంది? ఇట్ టేక్స్ 12 years, 12 సంవత్సరాలు తీసుకుంది. కాబట్టి ఈ యొక్క నాగార్జున సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది ఏ రకమైన ఆనకట్ట అంటే ఇట్ ఈజ్ ఏ మస్నరీ డ్యామ్. మస్నరీ డ్యామ్ ఆర్ రాక్ఫిల్ డ్యామ్. మస్నరీ డ్యామ్ ఆర్ రాక్ఫిల్ డ్యామ్ అండి. ఇదొక రాతి ఆనకట్ట. మస్నరీ డ్యామ్ అంటే ఏంటండి? మస్నరీ అనేది ఇంగ్లీష్ వర్డ్, రాక్ఫిల్ అండి ఇవి ఇంగ్లీష్ వర్డ్. ఒక్కోసారి మీకు ఎలా అడుగుతారో తెలియదు. మస్నరీ డ్యామ్ అంటారు. మస్నరీ డ్యామ్ అన్నా రాక్ఫిల్ డ్యామ్ అన్నా ఒకటి. తెలుగులో ఏమంటారంటే రాతి ఆనకట్ట అంటారు. ఎంత టైం తీసుకున్నది అంటే 12 సంవత్సరాలు టైం తీసుకున్నదంటే మరి రాతి ఆనకట్టే ఉండొచ్చు. ఉండేది అది రాతి ఆనకట్టే. కాబట్టి మస్నరీ డ్యామ్ ఆర్ రాక్ఫిల్ డ్యామ్. కాబట్టి 12 సంవత్సరాలు టైం తీసుకుంది మస్నరీ డ్యామ్ ఆర్ రాక్ఫిల్ డ్యామ్ అంటున్నాం. 12 years తీసుకున్నది. ఇట్ టేక్స్ 12 years టైం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రాక్ఫిల్ డ్యామ్ ఆర్ మస్నరీ డ్యామ్ అన్నాం, ఓకేనండి.
మరి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే మస్నరీ డ్యామ్ అంటున్నారు సార్. ఇక్కడ విషయం ఏంటంటే ఆసియా ఖండంలోని ఇట్ ఈస్ ద లార్జెస్ట్ మస్నరీ డ్యామ్ ఇన్ ఎంటైర్ ఏషియన్ కాంటినెంట్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద రాతి ఆనకట్టల్లో ఇది ఒకటండి, నాగార్జున సాగర్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మస్నరీ డ్యామ్ ఆర్ రాక్విల్ డ్యామ్ ఇన్ ఎంటర్ ఏషియన్ కాంటినెంట్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద రాతి ఆనకట్టల్లో ఒకటిగా దేనిని పరిగణిస్తారంటే ఇక నాగార్జున సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్? 12 years. ఎప్పుడు ఫౌండెడ్ ఇన్ 1955 December 10th. ఇట్ వాజ్ ఇనాగురేటెడ్ బై శ్రీమతి ఇందిరాగాంధీ 1967. 1967వ సంవత్సరంలో మరి జవహర్లాల్ నెహ్రూ యొక్క డాటర్ అయిన శ్రీమతి ఇందిరాగాంధీ దీనికి ఫౌండేషన్ అంకురార్పణ చేశారంటే స్టార్ట్ చేశారు. అంటే అప్పటి నుంచి ఈ యొక్క వాటరు అంత పూర్తి అయిపోయింది అనమాట. ఇట్ వాజ్ కంప్లీటెడ్ 1967. మరి ఫౌండేషన్ స్టోరేజ్ వేసిన వాళ్ళు ఎవరండి? నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. అంటే తండ్రి తర్వాత శంకుస్థాపన చేస్తే కుమార్తె ఏమో ఇనాగ్యురేషన్ చేసిందండి 1967లో. ఇంత అద్భుతమైన విషయాలు. 2015వ సంవత్సరం 2015, 2015 నాటికి ఇది ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నదంటే ఇట్ వాజ్ కంప్లీటెడ్ ఆన్ December 10th, 2015. అంటే 60 years సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. 60 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి షష్టి పూర్తి చేసుకున్నది అనమాట. షష్టి పూర్తి చేసుకున్నదండి 60 సంవత్సరాలు. ఏ సంవత్సరం నాటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది ఈ యొక్క నాగార్జున సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటే ఈ యొక్క 60 years వచ్చేసి 2010వ సంవత్సరం 15 అండి, 2015 నాటికి షష్టి పూర్తి చేసుకున్నది. అంటే 60 years కంప్లీట్ అయింది. ఇది ఇలా విషయాలు ఉన్నాయండి దేనికి సంబంధించి నాగార్జున సాగర్. జనరల్గా ఈ యొక్క నాగార్జున సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్కి దేర్ ఆర్ 2 కెనాల్స్ అండి. ఇట్ హ్యాస్ 2 కెనాల్స్. 2 కెనాల్స్ ఉన్నాయి. ఒకటి లాల్ బహదూర్ శాస్త్రి కెనాల్. ఇట్ ఈస్ ఎ లెఫ్ట్ కెనాల్. రెండవది వచ్చేసి జవహర్ కెనాల్ అంటారు. ఇట్ ఈస్ ఏ రైట్ కెనాల్. కాబట్టి కుడి కాలువ అని ఎడమ కాలువ అంటారు. రైట్ కెనాల్ వచ్చేసి ఏది అండి? రైట్ కెనాల్ అన్నప్పుడు జవహర్ కెనాల్. ఈ జవహర్ కెనాల్ దగ్గర వాటర్ సప్లై ఎక్కడంటే ఏపీకి అండి, ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం అండ్ కృష్ణా జిల్లాలకి. మరి లెఫ్ట్ కెనాల్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి కెనాల్. ఈ కెనాల్ ద్వారా వచ్చేసి ముఖ్యంగా నల్గొండ, నెక్స్ట్ వన్ సూర్యాపేట్, ప్రజెంట్ నల్గొండ, సూర్యాపేట్, అదేవిధంగా ఖమ్మం జిల్లాలకి ఈ యొక్క ఇరిగేషన్ వాటర్ సప్లై చేయబడుతుంది. ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. ఓకేనండి. ఇవి దేనికి సంబంధించినవి? నాగార్జున సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్కి సంబంధించినవి. ఇవి ప్రాజెక్టులు అలా చెప్పేశాం. మరి యొక్క కృష్ణా నదికి సంబంధించి ఉపనదులు వచ్చేసి ఏమున్నాయి అనే దానిపై ఒకసారి డిస్కషన్ చేద్దామండి. మరి కృష్ణా నదికి ఉపనదులు వచ్చేసి ఏమున్నాయండి? ట్రిబ్యూటరీస్ ఆఫ్ కృష్ణా రివర్, ట్రిబ్యూటరీస్ ఆఫ్ కృష్ణా రివర్, కృష్ణా నది యొక్క ఉపనదులు అన్న మనం. ఈ యొక్క ట్రిబ్యూటరీస్ ఆఫ్ కృష్ణా అనగానే ఇప్పుడు చూడండి 1 by 1 కృష్ణా నది యొక్క ఉపనదులు వచ్చేసి ఏమున్నాయండి? 1 is తుంగభద్ర, మూసి, దిండి, తుంగభద్ర, మూసి, దిండి, పంచగంగా, ఘటప్రభ, తుంగభద్ర, మూసి, దిండి, పంచగంగా, ఘటప్రభ. మరి ఇవే కాకుండా కోయన, భీమా. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే నెక్స్ట్ ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అండి? మున్నేరు, ఆలేరు, వైరా,
వైరా. ఇవన్నీ కూడా ఉపనదులే అండి. ఎవరికి ఉపనదులు ఇవి? ఇవన్నీ కూడా కృష్ణా నది యొక్క ఉపనది. దీస్ ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ కృష్ణా రివర్. వన్ ఈజ్ తుంగభద్ర, మూసి, దిండి, పంచగంగ, ఘటప్రభ, కోయన, భీమ, మున్నేరు, ఆలేరు, వైరా. ఇవన్నీ కూడా దేనికి ఉపనదులుగా పరిగణిస్తారంటే కృష్ణా నది యొక్క ఉపనదులండి. దీస్ ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ కృష్ణా రివర్. ఓకేనండి? ఎస్. ఇప్పుడు ఇంకొక విషయం చూడండి. ఇంకొక విషయం ఏంటంటే మనం ఇప్పుడు ఇన్ని చెప్పాం, కానీ ఇవన్నీ కూడా మనం చెప్పకూడదండి. మనం ఒక్కటి మాత్రమే చెప్పుకోవాలి. ఏంటిది అంటే తుంగభద్ర గురించే డిస్కషన్ చేయాలి మనం. మిగతాటన్ని చిన్న నదులండి. వాటికి సంబంధించి మీకు ఎప్పుడైనా నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు లోకల్గా ఉండే వాటి గురించి మీరు తెలుసుకోకూడదు. తెలుసుకుంటే మీరే లాస్ అవుతారు. వర్క్ ఎక్కువ అవుతుంది, వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది, వచ్చే తక్కువ. కాబట్టి మనం నేషనల్ లెవెల్లో ఉండే రివర్సే చెప్పుకోవాలి. ప్రధానమైన నదులు తుంగభద్ర అన్నం. ఇక తుంగభద్ర గురించి చూడండి. తుంగభద్ర అక్కడ వేరువేరుగా ఉంది మనకు. తుంగ అండ్ భద్ర అంటున్నాం. ఒకటి తుంగభద్ర నది అన్నప్పుడు వన్ ఇస్ తుంగభద్ర నది. ఇక తుంగభద్ర నదికి సంబంధించిన విషయాలు చూడండి. వన్ ఇస్ తుంగభద్ర. తుంగభద్ర అనే రెండు సెలయేర్లు అండి అవి. కాబట్టి తుంగ అండ్ భద్ర, తుంగ మరియు భద్ర. ఇక తుంగ అండ్ భద్ర అంటున్నాం కదండి. ఈ తుంగ అండ్ భద్ర అనే రెండు సెలయేర్లు ఎక్కడ ఆరిజిన్ అయ్యాయండి? ఇవి రెండు కూడా వరాహ మౌంటైన్స్, వరాహ పర్వతాలలో జన్మించాయండి కర్ణాటక రాష్ట్రంలో. వరాహ మౌంటైన్స్ ఇన్ కర్ణాటక. వరాహ పర్వతాలు. కాబట్టి వరాహ పర్వతాలలో జన్మించినవే తుంగ అండ్ భద్ర అనే రెండు సెలయేర్లు. కాబట్టి తుంగ అండ్ భద్ర సెలయేర్లు తుంగ అండ్ భద్ర. బోత్ స్ట్రీమ్స్ రైజెస్ ఫ్రమ్ వరాహ మౌంటైన్స్ ఇన్ కర్ణాటక. కర్ణాటక రాష్ట్రంలోని వరాహ పర్వతాలలో తుంగ భద్ర అనే రెండు సెలయేర్లు జన్మించాయి. తుంగ అండ్ భద్ర రెండు సెలయేర్లు ఎక్కడ ఆరిజిన్ అయ్యాయండి? వరాహ మౌంటైన్స్ ఇన్ కర్ణాటక. ఇవి రెండు కూడా ఒకటిదేమో ఒక దగ్గర, ఇంకొకటి ఇంకొక దగ్గర. వరాహ మౌంటైన్స్ రెండు ఎక్కడ కలిసాయి అని క్వశ్చన్ అడిగితే ఇప్పుడు చూడండి, ఇది తుంగ, ఇది భద్ర. ఇవి రెండు ఎక్కడ కలిసాయండి? సిమోగా జిల్లాలో. సిమోగా శివమొగ్గ అంటారు దాన్ని. సిమోగా జిల్లాలో అండి. సిమోగా శివమొగ్గ అంటారు. సిమోగా అనేది పాత పేరు. ప్రజెంట్ నేమ్ వచ్చేసి ఏమంటారంటే శివమొగ్గ అంటారు. ప్రజెంట్ శివమొగ్గ అంటారు. ఓల్డ్ నేమ్ అండ్ ప్రజెంట్ నేమ్. కాబట్టి శివమొగ్గ జిల్లాలో ఇవి రెండు కలుస్తాయి. కరెక్ట్ లొకేషన్ ఎక్కడ శిమోగా జిల్లాలో అంటే శివమొగ్గ జిల్లాలో కుడ్లి, ఏంటండి అది? కుడ్లి అనే ప్రదేశం వద్ద కలుస్తాయండి. కుడ్లి అనే ప్లేస్ వద్ద. కాబట్టి కుడ్లి అనే ప్లేస్ వద్ద ఇక తుంగ అండ్ భద్ర అనే రెండు సెలయేర్లు, ద తుంగ అండ్ భద్ర స్ట్రీమ్స్, తుంగ మరియు భద్ర అనే రెండు సెలయేర్లు ఎక్కడ కలుస్తున్నాయి? శిమోగా డిస్ట్రిక్ట్ ఆర్ శివమొగ్గ డిస్ట్రిక్ట్లో కుడ్లి అనే ప్లేస్ వద్ద కలుస్తాయి. రెండు కలిసిన తర్వాత ఏమంటారంటే తుంగభద్ర అంటారు. టీబీ తుంగభద్ర రివర్. ఇది ఇలా విషయాలు. మరి ఏ ఏ రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుంది సార్ ఇది అంటే వన్ ఈజ్ కర్ణాటక రాష్ట్రం గుండా ఫ్లో అవుతుంది. రెండవది ఇంకొకటి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముల గుండా ఫ్లో అవుతుంది. కాబట్టి ఒకటి కర్ణాటక, రెండవది తెలంగాణ, మూడవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముల గుండా ప్రవహించే ప్రధానమైన నదే ఏంటండి అది? సార్ జనరల్గా ఇట్ ఫ్లోస్ వన్ ఈజ్ కర్ణాటక, తెలంగాణ, ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఈ మూడు రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుంది. ఆరిజిన్ ప్లేస్ ఎక్కడ అన్నాం? ఇది వరాహ మౌంటైన్స్ అని చెప్పుకున్నాం. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కలుస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా నదితో కలిసే ప్రదేశం ఎక్కడ అంటే సంగమార సంగమేశ్వరం అనే ప్లేస్ వద్ద అండి. సంగమేశ్వరం వద్ద, సంగమేశ్వరం ఇది కర్నూలు జిల్లాలో ఉంటుందండి. సంగమేశ్వరం అనే ప్లేస్ వద్ద ఏమవుతుందంటే
ఈ యొక్క తుంగభద్ర నది కృష్ణా నదితో మెర్జ్ అయిపోతుంది. కాబట్టి తుంగభద్ర నది కృష్ణా నదితో కలిసే ప్రదేశం ఎక్కడ? సంగమేశ్వరం అనే ప్లేస్ వద్ద. ఆరిజిన్ ప్లేస్ ఎక్కడ అండి? సిమోగా జిల్లాలోని వరాహ మౌంటైన్స్ అండి. అక్కడ ఆరిజిన్ సిమోగా కాదు, సారీ, ఆరిజిన్ ప్లేస్ వచ్చేసి చిక్మంగళూరు డిస్ట్రిక్ట్లో ఆరిజిన్ అవుతుందండి. చిక్మంగళూరు విన్నారా అండి? చిక్మంగళూరు పేరు ఎప్పుడన్నా? ఇక చిక్మంగళూరు జిల్లా వచ్చేసి ఎక్కడ అంటే కర్ణాటక రాష్ట్రంలో వెస్టర్న్ ఘాట్స్ పడమటి కనుమల్లో మొత్తం ఈ జిల్లా టోటల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి వరాహమౌ చిక్మంగళూరు జిల్లా అంతా మొత్తం టోటల్ ఎక్కడుంది అంటే వెస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది. దట్టమైన అడవులు అండి. ఉష్ణమండల తేమతో కూడిన సతత హరితాలను దట్టమైన అడవులు. మరి ఇక్కడే ఈ యొక్క చిక్మంగళూరు జిల్లాలోని తుంగా అండ్ భద్ర రెండు సెలయేర్లు కూడా, తుంగా అండ్ భద్ర రెండు సెలయేర్లు కూడా ఈ యొక్క చిక్మంగళూరు జిల్లాలో జన్మిస్తాయి. ఈ యొక్క భద్రా అనేది ఎక్కడ అంటే పర్టికులర్గా చెప్పాలంటే భద్రా అనేది కర్ణాటక రాష్ట్రంలో చిక్మంగళూరు జిల్లాలోని ఈ యొక్క కుద్రేముఖ్ పేరు విన్నారండి మీరు? కుద్రేముఖ్. ఈ యొక్క కుద్రేముఖ్ అంటే ఈ యొక్క కోల్ ఫీల్డ్స్ బొగ్గు గనులకు బాగా ఫేమస్, సారీ, ఐరన్ ఓర్ రిజర్వ్స్కి బాగా ఫేమస్ అండి. కర్ణాటక రాష్ట్రంలో ఐరన్ ఓర్ డిపాజిట్కి ప్రఖ్యాతిగాంచిన ప్రాంతం ఏదంటే కుద్రేముఖ్ అనే ప్రాంతం. ఈ యొక్క కుద్రేముఖ్ ప్రాంతంలోని జన్మించినది భద్ర. ఈ యొక్క భద్ర అనే సెలయేరు భద్రా టైగర్ రిజర్వ్ గుండా ఫ్లో అవుతుందండి. కాబట్టి భద్రా టైగర్ రిజర్వ్ గుండా ప్రవహించే ప్రధానమైన నది ఏది అంటే భద్రా టైగర్ రిజర్వ్ గుండా భద్రా నది అనే సెలయేరు ప్రవహిస్తుంది. రెండవది తుంగా అంటున్నాం. మరి తుంగా అనేది ఎక్కడ ఆరిజిన్ అవుతుందంటే ఇది కూడా కర్ణాటక రాష్ట్రంలో చిక్మంగళూరు జిల్లాలోని వరాహ మౌంటైన్స్లో పర్టికులర్గా చెప్పాలంటే ఎక్కడంటే ఈ యొక్క శృంగేరి అనే ప్లేస్కి. శృంగేరి మీరందరూ వినింటారు. శృంగేరి ఆదిశంకరాచార్యుల పీఠం అండి అది. ఈ యొక్క శృంగేరి అనేది ఆదిశంకరాచార్యుల పీఠం, శృంగేరి కర్ణాటక. ఈ యొక్క శృంగేరికి పైభాగంలో ఈ యొక్క తుంగా అనేది జన్మిస్తుంది. ఇవి రెండు అదొకటి ఇదొకటి రెండు ఇలా ఫ్లో అవుతూ ఇవి రెండు ఎక్కడ కలుస్తున్నాయి? ఇవి రెండు కూడా అంటే శివమొగ్గ జిల్లాలోని కుడ్లి అనే ప్లేస్ వద్ద కలుస్తున్నాయి. అక్కడ నుంచి దీన్ని ఏమంటారంటే తుంగభద్ర అంటారు. అంతవరకు ఏమన్నారు? అది తుంగ, ఇది భద్ర. ఇది అండి, ఇలా విషయాలు ఉన్నాయి. మరి ఈ యొక్క తుంగభద్ర నదిపై కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఏమున్నాయో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఒకసారి చూడండి. ఈ యొక్క తుంగభద్ర నదిపై ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నప్పుడు వన్ ఈజ్ తుంగభద్ర మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అండి. తుంగభద్ర మల్టీపర్పస్ ప్రాజెక్ట్, తుంగభద్ర బహుళార్థ సాధక ప్రాజెక్ట్. ఏంటంటే అది తుంగభద్ర బహుళార్థ సాధక ప్రాజెక్ట్. ఈ యొక్క తుంగభద్ర బహుళార్థ సాధక ప్రాజెక్ట్ని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారంటే కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట్ డిస్ట్రిక్ట్, హోస్పేట్కు సమీపంలో, కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట్కు సమీపంలో, కర్ణాటక రాష్ట్రంలో హోస్పేట్కు సమీపంలో మల్లాపూర్ అనే ప్రదేశం వద్ద, ఏం ప్రదేశం అండి? మల్లాపూర్ అనే గ్రామం వద్ద, మల్లాపూర్, హోస్పేట్, కర్ణాటక రాష్ట్రంలో హోస్పేట్కి దగ్గరలో మల్లాపూర్ అనే ప్లేస్ వద్ద ఈ యొక్క తుంగభద్ర బహుళార్థ సాధక ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఎప్పుడండి ఇది? ఫస్ట్ 5 year ప్లాన్, మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో. ఫస్ట్ 5 year ప్లాన్, మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారండి. ఫస్ట్ 5 year ప్లాన్ అంటే 1952లో దీనికి, 1952 అండి, 1952లో 1952 అండి, 1952లో. ఇవి ఇలా విషయాలు ఉన్నాయి. మరి దాని తర్వాత తుంగభద్ర అది అక్కడికి అయిపోయింది. తర్వాత తెలంగాణలో కూడా ఒక ప్రాజెక్ట్ ఉందండి తుంగభద్ర నదిపై, తెలంగాణలో. దాన్ని ఏమంటారంటే ఆర్డిఎస్ అంటారండి. తెలంగాణలో కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది, దాన్ని ఏమంటారంటే ఆర్డిఎస్ అంటారు. ఆర్డిఎస్ అంటే ఏంటంటే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అంటారండి. ఆర్డిఎస్ స్టాండ్స్ ఫర్ రాజోలి బండ ఏం బండ అండి? రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అంటారు. రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అంటే ఆర్డిఎస్ అంటారు. ఈ ఆర్డిఎస్ అనేది ఏంటంటే
ఏపీ అండ్ తెలంగాణ, ఏపీ మరియు తెలంగాణల మధ్య వివాదాస్పదంగా ఉందండి. ఏపీ తెలంగాణల మధ్య వివాదాస్పదంగా ఉన్నది వచ్చేసి ఏదంటే ఆర్డిఎస్. ఆర్డిఎస్ అంటే ఆర్డిఎస్ మీన్స్ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్. రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అని పిలుస్తారు. ఓకేనండి, అంతవరకు అలా విషయాలున్నాయి. ఓకే. ఈ ఏపీలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇక ఏపీలో వచ్చేసి తుంగభద్ర నదిపై ఒక చిన్న మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉందండి. దాన్ని ఏమంటారంటే సుంకేసుల అంటారు. సుంకేసుల మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని ఏమంటారండి? సుంకేసుల మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్, మిప్. మిప్ అంటే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్ట్ అంటారు. ఈ యొక్క సుంకేసుల మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుని తుంగభద్ర నదిపై మరి ఎక్కడ అండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో సుంకేసుల. ఇవి ఇలా విషయాలు. ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి, తుంగభద్ర నదిపై ఉన్న కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ మరియు పిలిగ్రిమేజ్ సెంటర్స్ ఏమున్నాయో ఒకసారి చెప్పండి సార్ అంటారు. హిస్టారికల్ ప్లేసెస్ అండ్ పిలిగ్రిమేజ్ సెంటర్స్ ఆన్ తుంగభద్ర రివర్ అన్నప్పుడు ఫస్ట్ కొన్ని పాయలు చెప్పి తర్వాత నేను డిస్కషన్ చేస్తా. తుంగ ఒడ్డున వచ్చేసి శృంగేరి ఉంటుంది. తుంగా స్ట్రీమ్, నాట్ భద్ర, తుంగ. తుంగ ఒడ్డున వచ్చేసి ఉన్న ప్లేస్ వచ్చేసి ఏదంటే శృంగేరి. ఈ యొక్క శృంగేరి వచ్చేసి ఆది శంకరాచార్యులకు సంబంధించిన పీఠం అండి ఇది. అంటే శారదాంబ పీఠం. ఇట్ ఈస్ డెడికేటెడ్ టు శారదాంబ. విద్యాశంకర్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ. విద్యాశంకర్ టెంపుల్, శారదాంబ టెంపుల్. మరి ఈ యొక్క ఆది శంకరాచార్యులతో ఇట్ ఈస్ వెరీ, జనరల్గా ఈ టెంపుల్ వచ్చేసి ఇట్ ఈస్ అ వెరీ క్లోజ్ అసోసియేటెడ్ విత్ హిందూ సెయింట్ ఆది శంకరాచార్య. అంటే ఆది శంకరాచార్యులతో చాలా దగ్గరగా ఉన్న టెంపుల్ అండి ఇది. మరి ఆది శంకరాచార్యులు వచ్చేసి ఎప్పుడో 9th సెంచరీలో 9వ శతాబ్దంలో ఉండేవాడు ఆయన. కానీ ఆయన అక్కడ ఉండి మరి హిందూ సెయింట్ అయిన మరి ప్రముఖ హిందూ మంక్ అండి. కాబట్టి ఈ టెంపుల్కి ఆయనకి చాలా అవినాభావ సంబంధం, వెరీ ఫ్యామిలియర్ రిలేషన్ ఉంది. నెక్స్ట్ వన్, భద్రా ఒడ్డున ఉండే వచ్చేసి మనం ఏం చెప్పుకుంటే, భద్రా అనగానే మీరు ఏం చెప్పాలంటే భద్రా గడ్డకు వచ్చేసి మరి భద్రా ఒడ్డున ఇక భద్రావతి టైగర్ రిజర్వ్ అనేది ఒకటి బాగా మనం చెప్పుకోవచ్చు. ఇవి రెండు కలిసిన తర్వాత తుంగా అండ్ భద్రా రెండు కలుస్తాయి కదండి. కలిసిన తర్వాత సిమోగా అనేది ఒకటి. సిమోగా వచ్చేసి ఏ నది ఒడ్డున ఉందంటే తుంగభద్ర నది ఒడ్డున. మరి కర్ణాటక రాష్ట్రంలో ఇంకొక ప్లేస్ ఏదంటే హోస్పేట్. ఇక హోస్పేట్ వచ్చేసి ఏ నది ఒడ్డున ఉండి తుంగభద్ర నది ఒడ్డుని. తర్వాత విజయనగర రాజుల యొక్క క్యాపిటల్ వచ్చేసి విజయనగరం, మరి హంపి అంటుంటాం కదా మనం. హంపి, హంపినే ప్రస్తుతం ఏమంటారంటే విజయనగరం అంటారు. ఈ యొక్క హంపి కూడా ఏ నది ఒడ్డున ఉంది అంటే తుంగభద్ర నది ఒడ్డునే ఉంది. తర్వాత ఏపీ విషయానికి వస్తే ఏపీలో కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, కర్నూలు పట్టణం. తెలంగాణ విషయానికి వస్తే అలంపురం జోగులాంబ దేవాలయం, అలంపూర్ జోగులాంబ టెంపుల్ అండి. కాబట్టి ఈ యొక్క అలంపూర్ జోగులాంబ టెంపుల్ కూడా మనం అలా చెప్పుకోవచ్చు. ఇవి దేనికి సంబంధించిన విషయాలు అంటే భారతదేశంలో ఉన్న హిమాలయ నదీ వ్యవస్థ, తర్వాత దీనికి సంబంధించి మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇవ్వడం జరిగింది. ఓకేనా అండి? ఇంకొక చిన్న మాట చెప్పాలి మీకు. ఏంటంటే ఏదంటే అంతఃస్థలీయ ప్రవాహ నదులకు ఉదాహరణ ఇది సార్ అంటే మీరు ఒక్కటే ఒక విషయం చూడండి. అంతఃస్థలీయ ఇన్లాండ్ రివర్స్ అంటున్నాం మనం. అంతఃస్థలీయ ప్రవాహ నదులు. అంతఃస్థలీయ ప్రవాహ నదులు అంటే ఏంటో ఒకసారి చూద్దామండి. ఈ యొక్క అంతఃస్థలీయ ప్రవాహ నదులు ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇన్లాండ్ రివర్స్ అంటారండి. ఇన్లాండ్ రివర్స్ అంటే అంతఃస్థలీయ ప్రవాహ నదులు, అంటే అంతఃస్థలీయ ప్రవాహ నదులు ఇన్లాండ్ రివర్స్ అంటున్నాం. ఇన్లాండ్ రివర్స్ అంటే అంతఃస్థలీయ ప్రవాహ నదులు అని అర్థం. ఇన్లాండ్ రివర్స్. ఈ యొక్క అంతఃస్థలీయ ప్రవాహ నదులు ఇన్లాండ్ రివర్స్కి సంబంధించిన విషయాలు ఏంటంటే, ఏంటి సార్ అంతఃస్థలీయ అంటే ఏంటి సార్ అనేది మీకు ముందు ఫస్ట్ ఆ డౌట్ క్లియర్ అవ్వాలి. తర్వాత మనం ఏమైనా డిస్కషన్ చేయొచ్చు. అంతఃస్థలీయ అంటే ఏంటంటే ఇంగ్లీష్లో ఇన్లాండ్ అంటే పిలిస్తే ఇవి ఎడారి గుండా ప్రవహిస్తాయి.
ఇట్ ఫ్లోస్ త్రూ డెజర్ట్ ఏరియా. ఇట్ ఫ్లోస్ త్రూ డెజర్ట్ అంటే ఎడారి గుండా ప్రవహిస్తాయి. ఎడారిలో ఏమైతాయంటే సింక్ అవుతాయండి, ఇంకిపోతాయి. ఇంకిన తర్వాత లోపలనే ప్రవహిస్తూ ఎడారుల్లోని అంటే డెజర్ట్‌లోని ఒయాసిస్ అండ్ లేక్స్ సరస్సులతో కలిస్తే అటువంటి నదులను ఏమంటారంటే అంతఃస్థలీయ ప్రవాహ నదులని ఇన్‌లాండ్ రివర్స్ అంటారు. ఇవి ఎలా ఫ్లో అవుతున్నాయి? ఇట్ ఫ్లోస్ త్రూ డెజర్ట్ ఏరియా. సింక్ ఇంటూ ద శాండీ డ్యూన్స్. ఇసుకలో ఇంకిపోతాయి. తర్వాత లోపల ఫ్లో అవుతూ మళ్ళీ ఎవరితో మెర్జ్ అయితాయంటే ఇట్ మెర్జ్ విత్ ఒయాసిస్ అండ్ లేక్స్ ఇన్ డెజర్ట్ ఏరియాస్. అంటే ఎడారిలోని ఒయాసిస్లు మరియు సరస్సులతో మెర్జ్ అయిపోతాయి. సచ్ టైప్ ఆఫ్ రివర్స్ అటువంటి నదులను ఏమంటారంటే ఇన్లాండ్ రివర్స్ అని, తెలుగులో ఏమంటారంటే అంతఃస్థలీయ ప్రవాహ నదులు అంటారు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా అండి? ఇది ఇలా విషయాలు. సార్ మరి వీటికి ఉదాహరణ ఏంటి సార్ అంటారు. ఈ యొక్క అంతఃస్థలీయ ప్రవాహ నదులు ఇన్లాండ్ రివర్స్‌కి ఉదాహరణ వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వన్ ఈజ్ లూనీ. లూనీ రివర్ అండి. లూనీ నది. రెండవది బానా. లూనీ మరియు బానా నదులు అంతఃస్థలీయ ప్రవాహ నదులండి. లూనీ అండ్ బానా రివర్స్. లూనీ మరియు బానా నదులని అంతఃస్థలీయ ప్రవాహ నదులుగా పరిగణిస్తారు. లూనీ మరియు బానా నదులను ఏమంటారండి? అంతఃస్థలీయ ప్రవాహ నదులు, ఇన్లాండ్ రివర్స్ అంటారు. ఓకేనా అండి? ఇంతవరకు ఇలా విషయాలున్నాయి. ఓకేనా? ఇవన్నీ కూడా మరి ఏంటి సార్ వీటి గురించి ఏంటంటే లూనీ నది ఉంది. ఇది ఎడారి గుండా ఫ్లో అవుతుంది. ఇవి కూడా అంతే. అలా ప్రవహించి మరి ఎడారిలోని ఒయాసిస్‌లు మరియు సరస్సులతో కలుస్తాయి కాబట్టి వీటిని ఏమంటారంటే అంతఃస్థలీయ ప్రవాహ నదులు అని, ఇన్‌లాండ్ రివర్స్ అని పిలుస్తారు. ఓకేనా అండి? ఇంతటితో మనం ఒక విషయం మనం గుర్తుంచుకోవాలండి. నదులు, నదులపై నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు. దీంట్లో తిరుగులేదు. కాబట్టి కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ నదులు మరియు నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించి సమగ్రమైన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది. ఇది నదులు నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి నేషనల్ ప్రాజెక్ట్స్ అంటే జాతీయ స్థాయిలో ఉన్న ప్రాజెక్టులు చెప్పాను. జాతీయ స్థాయిలో ఉన్న నదులకు సంబంధించి అక్కడక్కడ లోకల్‌గా ఉన్న నదులకు సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్, కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీరు మంచిగా యుటిలైజ్ చేసుకొని మంచి ఎగ్జామ్‌లో కృతకృత్యులవుతారని ఆశిస్తున్నాను.